ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరము 1వ తారీఖు 1వ నెల నుండి 31/12/2026 వరకు 12 మాసాలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా సర్వత్రా శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కాలభైరవ స్వామిని కోరుకుంటాం. మనకు ఉగాది అనగానే కొత్త సంవత్సరం మనకు ప్రారంభమవుతుంది. ఆంగ్లంలోకి వచ్చిన లోపల క్యాలెండర్ మారుతుంది కనుక ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో నాకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరము మనం అనుకుంటూ ఉంటాం. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతరం కూడా అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపజేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో ఏనాడు లేనటువంటి విధంగా చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు మంచి విద్య, ఉత్తీర్ణత శాతంలో పాస్ అవ్వడము, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాన్ని, వ్యాపారస్తులకు మంచి వ్యాపారము, రాజకీయవేత్తలకు రాజకీయ అవకాశాలు కలిగించాలని మనసారా కోరుకుందాం. 2026 సంవత్సరంలో మిథునరాశి వారి యొక్క ఆదాయ వ్యయము, అదృష్ట పరిస్థితిని ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథునరాశిలో మనకు ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పురుషుర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి బుధుడు. ఈ సంవత్సరము గ్రహ సంచార స్థితి చాలా అద్భుతంగా ఉంది. 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చ రాశిలో, కర్కాటక రాశిలో యమునా నది తీర సందర్భంగా ధనరాశిలోకి రాబోతున్నాడు కనుక చాలా సువర్ణపు యుగంగా భావించగలగాలి. ఇలాంటి కాల సమయంలో మనకు ఉగాది పండగ నుంచి వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 11, అనగా ఖర్చులు చాలా పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం జరిగింది. అంటే మీరు 11 రూపాయలు ఖర్చు ఉంటే కేవలం 8 రూపాయలు మాత్రమే సంపాదించబోతున్నారు. -3లోకి వెళ్ళిపోతున్నారు. వీటిని నివారించడానికి ఓపిక, పట్టుదల, సహనము, సత్ప్రవర్తన, ఆరోగ్య సూత్రాలు, తల్లిదండ్రుల మాట, గురువుల మాట, ఆధ్యాత్మిక చింతనగా దేవతారాధన, సూర్యారాధన, యమునా నది పుష్కర స్నానము ఇలాంటివి చేయడం వలన మీకు మీరే సొంతంగా రియలైజ్ అయ్యి ఏది అనవసరపు ఖర్చు, ఏది అవసరం ఖర్చు అని చెప్పి తెలుసుకొని ప్రయాణం చేస్తారని చెప్పి కూడా గమనించగలగాలి. రాజ్యపూజ్యం 1, అవమానం 7 అయినప్పుడు అనేక మంది శత్రువులు కూడా మీకు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో రాశిలో జనవరి 1వ తారీఖు నుండి మే నెల వరకు రాశిలోనే గురువు ఉండడం, 2వ స్థానంలోకి గురు సంచార స్థితి ఉండడం, విశేషంగా రాజ్యస్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చిరచరాస్తులలో మీకు కొదవలేదు అనేటువంటి ఆలోచించాలి. మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సెల్ఫ్లు, అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, ఆర్కిటెక్చర్స్, ఫ్యాషన్ డిజైనింగ్ ప్రపంచంలో ఉండబడిన వారు, హోటల్ వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చాలా బంగారపు యుగంగా భావించగలగాలి. ఈ 2026 అనగానే అందరికీ కూడా మనకు కొత్త సంవత్సరం రాబోతుంది. అంటే కొత్త సంవత్సరం అనగానే మనము ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి, ఐశ్వర్యాన్ని కలిగించాలనుకుంటూ ఉంటాం. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము గురువారం రోజు రోహిణీ నక్షత్రము తిథియందున ప్రారంభం అవడం, అంటే గురుచంద్రులు అంటే వారము గురువారం అవ్వడము, రోహిణీ నక్షత్రం అవ్వడం వలన గజకేసరి యోగంతో ఈ యొక్క 2026 ప్రారంభమవుతుంది. మరొక విషయం ఏమిటనగా మనకు శ్రీ పరాభవనామ సంవత్సరము తెలుగు ఉగాది కూడా గురువారం రోజే ప్రారంభమవుతుంది.
కనుక మనకు ఉగాది పండగ నుంచి మనము ఆదాయ వ్యయాల్ని మనం చూసుకుంటూ ఉంటాం. కనుక రాజు కూడా దేవగురు బృహస్పతి అవుతున్నారు. ఇక్కడ విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క సేవ, గురువుల యొక్క ఆశీర్వచనం, అలాగ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం, గిరి పర్వత ప్రదక్షిణం, ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారో వారందరికీ శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి. మనకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాళభైరవ స్వామి అంటారు. కనుక ఆ నెలలో ఆ కాళభైరవ స్వామి స్మరణ, అష్టకాన్ని వినడం, కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన ఈ 2026వ సంవత్సరం అంతనూ కూడా అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. కనుక ఈ 2026వ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు మనమందరం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన ఏకైక మొదటి లక్షణం ఏమిటనగా, పూర్ణిమ తిథి యందు నీటి ప్రయాణాలు, నీటిలో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాలు దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. అమావాస్య తిథి యందున వాహన ప్రయాణాలకు దూరంగా ఉండడం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అందరూ కూడా సంపూర్ణమైన ఆయురారోగ్యాలుగా ఉండాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం.